హాయ్ ఫ్రెండ్స్, జేఎన్టీయూఏ, జేఎన్టీయూకే, జేఎన్టీయూహెచ్ ఎందుకు అసలుకి మనకి కరెక్షన్ నచ్చలేదు? ఎందుకు నచ్చట్లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు స్టూడెంట్స్? ఎందుకంటే అసలుకు ఓఎంఆర్ మనం సరిగ్గా నింపాలి. అది డీటెయిల్స్ చూస్తారు. ఆ డీటెయిల్స్ అయ్యాక మనం ఎగ్జామ్స్ అయ్యాక ఎగ్జామ్ సెంటర్ నుంచి మనకి వేరే యూనివర్సిటీకి వెళ్ళిద్ది. యూనివర్సిటీకి వెళ్ళాక వాళ్ళు అక్కడ కరెక్షన్ చేపిస్తారు. ఎవరితో? లెక్చరర్స్తోనే. లెక్చరర్స్తో చేపిస్తే ఒక్క లెక్చరర్కి 200 పేపర్స్ ఇస్తే డేకి మనకి 2000 ఎర్న్ చేయాలనే ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. అందుకే మనకి కరెక్షన్ సరిగ్గా చేయట్లేదు. ఒక్క పేపరు 2 to 3 మినిట్సే చేస్తారు. అప్పుడు 15 పేపర్స్ అసలుకి 200 పేపర్స్ చేస్తే ఈరోజు 2000 ఎర్న్ చేసుకోవచ్చు అనే ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఆశ వల్ల మన జీవితాలు మొత్తం పోతున్నాయి. జేఎన్టీయూహెచ్, జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ మొత్తం అందరూ ఎందుకు తిట్టుకుంటున్నారంటే ఇందుకే. అసలుకి వాళ్ళ డబ్బుల కోసము మన జీవితాలని ఆడుకుంటున్నారు వాళ్ళు. 2 minutes or 3 minutes స్పెండ్ చేస్తారు. మనం రాసిన 20 పేజెస్ని 2 minutes or 3 minutesతో కరెక్షన్ చేస్తారు. అప్పుడు మనకి తక్కువ మార్క్స్ వస్తాయి. ఫెయిల్ అవుతున్నారు మ్యాక్సిమం స్టూడెంట్స్. ఇంకా ఓఎంఆర్ షీటు మీరు బాగా నింపండి, ఓకేనా? ఏం మిస్టేక్స్ లేకుండా 2 to 3 times బాగా చూడండి. ఎగ్జామ్ అయ్యాక, ఎగ్జామ్ స్టార్టింగ్లో మొత్తం చూడండి నింపారా లేదా, మొత్తం ఫిల్ చేయండి క్లియర్గా. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో, ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఇంకో స్టూడెంట్కి అసలుకి వెళ్ళవు. ఎందుకంటే అక్కడ బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కే ఉంటుంది, ఓకేనా? ఇంకో కేసు ఉంది. అక్కడ జేఎన్టీయూహెచ్ కరెక్షన్ చేసేవాళ్ళు ఆన్సర్స్ సరిగ్గా చూడరు అసలుకి. స్టార్టింగ్ లాస్ట్ అది కూడా చూస్తారో కూడా తెలియదు. అంటే నేను అలా చెప్పట్లేదు చూస్తారు చూడరు అని. కొంతమంది ఉంటారు చూసేవాళ్ళు, కొంతమంది ఉంటారు చూడని వాళ్ళు. ఎందుకంటే 2 to 3 minutes కదా మన కరెక్షన్ చేసేది ఒక పేపర్. అంటే ముందు 2-3 లైన్స్ చదువుతారు, లాస్ట్కి 2-3 లైన్స్ చదువుతారు, అట్లా చదువుతారు. ఆన్సర్ కొంచెమైనా ఉందా లేదా అట్లా చూస్తారు. మొత్తం చదవరు. మిడిల్లో అయితే ఏదో ఒకటి, కొంతమంది అయితే సినిమా స్టోరీస్ రాస్తారు. ఇంకా థియరీ సబ్జెక్ట్స్ అయితే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్స్ అసలుకి చూడరు అదైతే మిడిల్లో. ఇంకా ఒక విషయము, మాకు ఇప్పుడు ఒక ఆన్సర్ రాలేదు. ఆన్సర్ రాకపోతే ఊరికి అటెండ్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ ఒక లెక్చరర్ ఉన్నారు, మంచి లెక్చరర్ వచ్చారనుకోని కరెక్షన్కి, వాళ్ళు పాపం అనుకొని స్టూడెంట్ పాస్ అవ్వాలి అనుకొని మార్క్స్ వేయొచ్చు. ఊరిక ఖాళీగా వస్తే ఏమొచ్చింది మీకు? ఏదో ఒకటి ఆ 3 hours ఏదో ఒకటి స్పెండ్ చేయండి. ఒకవేళ మీరు ఏం చదువుకున్న పోయినా కానీ ఎవాల్యుయేటర్ మంచిగా దొరికారనుకోండి, ఏదో ఒకటి అటెండ్ చేసి వచ్చారనుకోండి, మార్క్స్ మంచిగా కూడా పడతాయి. ఒకవేళ ఒక లక్కీ అయితే మీరు. ఒకవేళ అలా అని సినిమా స్టోరీస్, మీకు తెలిసిన సాంగ్స్ ఇలా కాకుండా మీకు తెలిసినవే రాయండి. అక్కడ ఏదో ఒక థియరీ రాయండి ఆ క్వశ్చన్లో, ఆ లెసన్లోంచి. అందుకే ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ కరెక్ట్ ఉండాలి, లాస్ట్ కరెక్ట్గా ఉండాలి అని చూసుకోండి మీరు. అండ్ అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ బాగుండాలి, మంచిగా రాయండి. ఓఎంఆర్ ముందు చూసినట్టయితే మీకు అక్కడ మార్క్స్ ఉంటాయి. వాళ్ళు అన్నీ ఓఎంఆర్లో ఫిల్ చేయాలి. ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ బిట్కి ఎన్ని మార్క్స్ వేశారు, సెకండ్ బిట్కి ఎన్ని మార్క్స్ వేశారు అని వాళ్ళే రాసుకుంటారు అన్నీ. 1, 2, 3, 4 అలాగా ఆ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయో ఓఎంఆర్ షీట్లో స్టార్టింగ్లో ముందులో ఉంటాయి. అక్కడ మార్క్స్ కూడా అటెండ్ చేస్తారు. ఈ క్వశ్చన్కి ఇన్ని మార్క్స్ అని, పార్ట్ ఏకి ఎన్ని మార్క్స్ వేశారు, పార్ట్ బికి ఎన్ని మార్క్స్ వేశారు, ఇంకా ఏబికి ఎన్ని మార్క్స్ వేశారు, అండ్ ఎగ్జాము మీరు ఎన్ని పేజెస్ రాశారు అనేది కూడా వేస్తారు. సో మీరు ఇదంతా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చాలామంది అబ్జర్వ్ చెయ్యరు, ఇది చూసుకోండి. ఇంకా ఓఎంఆర్ షీట్లో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్లో కొన్ని కూడా వాటర్ అస్సలు పడకూడదు. ఎందుకంటే మనకు అక్కడ బార్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఒక లెక్చరర్ కరెక్షన్ చేసిన తర్వాత ఇంకొక లెక్చరర్కి పోయిద్ది ఆ పేపరు. వాళ్ళు ఎలా కరెక్షన్ చేశారు, మంచిగా చేశారా, మంచిగా చేయలేదా అని చూస్తారు. ఇంకొక లెక్చరర్, 2 lecturers వెరిఫై చేస్తారు మనది. ఇంకా సెకండ్ లెక్చరరు ఇంకా నిజాయితీగా చెక్ చేసే వాళ్ళు కూడా ఉండరు ఎవరు. కొంతమంది స్ట్రిక్ట్గా చూస్తారు, కొంతమంది లూజ్గా చూస్తారు, ఓకేనా? ఆ కౌంటింగ్లే చెక్ చేస్తారు మోస్ట్లీ. ఇంకా కొంతమంది అయితే మొత్తం కరెక్ట్గా చెక్ చేస్తారు. తర్వాత మనకి అవన్నీ కరెక్ట్గా మన మార్క్స్ కరెక్షన్ అయిపోయాక మన బార్ కోడ్కి ఎంటర్ అవుతాయి మన మార్క్స్. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు మనకి 2 to 3 monthsలో మన మార్క్స్ మనకి ఇస్తారు. అప్పుడు మన రిజల్ట్ మనకి వస్తుంది. అలాగే మీకు
ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.